వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,49,000 చేంజ్ వరకు ఉంది. సిల్వర్ చూసుకున్నట్లయితే 2,50,000 2,60,000 వరకు చేంజ్ వరకు ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇంత వాలటిలిటీ ఉన్న సిచ్యువేషన్స్లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి మాట్లాడడానికి మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. మ్యామ్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,49,000 చేంజ్ ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 2,65,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక 2 వీక్స్ నుంచి ఒక రోలర్ కాస్టర్లో ఉన్నారండి. ముందు మనం వాళ్ళందరినీ కూడా, ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఒక రకమైన రోలర్ కాస్టర్ నుంచి కొంచెం బయటకు తీసుకురావాలి. ఫస్ట్ అంతా ఏమన్నారు, గోల్డ్ అండ్ సిల్వర్ యూఫోరియా చూసాం. సిల్వర్ గోల్డ్ ఆల్మోస్ట్ 250%, సిల్వర్ అండ్ గోల్డ్ ఏమో 80%. సో ఇంక అందరూ కూడా, అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఈక్విటీ నుంచి కూడా ఇక్కడ నుంచి ఆపేసి అందులోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలానే ఒక రకమైన, అంటే ఇంకొక ట్రెండ్ చూసామండి. ఆ ట్రెండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. ఎట్లా అంటే గోల్డ్ మీదే లోన్ తీసుకొని మళ్ళీ గోల్డ్ కొనడం. హ్యావెంట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్. అసలు గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ ఆ అమౌంట్తో సిల్వర్ కొండం, లోన్ తీసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకొని మళ్ళీ సిల్వర్ లో. సో దిస్ యుఫోరియా వి నీడ్ టు అడ్రస్. ఒక్కసారిగా పడిపోయిందండి. అవును. సో మళ్ళీ ప్యానిక్ అయిపోయారు అందరూ కూడా. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో పెట్టారండి అందరూ కూడా. అంటే 1 month 2 months లో సిల్వర్ ఎవ్రీ మంత్ 20-30% రిటర్న్స్. ఎవ్రీ మంత్ అంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటుందా? లేదు కదా. ఒక్కసారిగా ఎప్పుడైతే స్టాక్ సిల్వర్ అనేది ఆల్మోస్ట్ 40% అండి, ఒక్క రోజు 30% పడ్డం అంటే మీరు ఎక్కడో లోన్ పెట్టుంటారు. ఇప్పుడు అది కాస్త మీరు 4,20,000 దగ్గరకు వెళ్ళింది. 4,20,000 దగ్గరకు వెళ్ళి 2,50,000కి వచ్చింది. సో ఎంత రోలర్ కోస్టర్ అండి. సో దట్ వీ హ్యాడ్ సీన్. అలానే బిట్ కాయిన్ కూడా చాలా మంది అందులోకి వెళ్ళారు. అది కూడా $70,000కి అది టచ్ అవుతుంది. ఒకవైపు స్టాక్ మార్కెట్స్ ఏమో ఇదేమవుతుంది అంటే కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు ఎస్టీటీని, మార్కెట్స్ తగ్గాయి. సో ఎక్కడ చూసినా ఇన్వెస్టర్స్ ఒక 2 వీక్స్ నుంచి ఒక రకమైన ఎమోషనల్ చర్నింగ్లోనైతే ఉన్నారండి. వీ వాంటెడ్ టు అడ్రస్ దెమ్ హౌ టు రైడ్ దీస్ కైండ్ ఆఫ్ షాక్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ, హ్యూజ్ వేవ్స్ని మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎలాంటివి దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీ వన్. ఈ యూఫోరియా నుంచి మన ఎమోషన్స్ని అసలు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. సో ఫర్ నౌ అందరూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా, మేడం గోల్డ్ పడింది కదా, సిల్వర్ పడింది కదా, ఇప్పుడు తీసుకోమంటారా, కెన్ వి బై? అంటే కొత్తగా ఎంటర్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఎవరైతే బస్సు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడానికి రెడీ అయ్యారనమాట. మేడం ఆల్మోస్ట్ తగ్గింది కదా, అంటే 1,80,000 నుంచి 1,50,000 వచ్చింది. అలానే 4,20,000 నుంచి ఆల్మోస్ట్ 2,50,000 వరకు వచ్చింది. మేడం ఇప్పుడు కొనేయమంటారా, ఇప్పుడు కొనేయమంటారా? సో హౌ టు హ్యాండిల్ దిస్ గోల్డ్ అనేది ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే, అప్పట్లో మనం గోల్డ్ని సేఫ్టీ హెవెన్ అని అనుకునే వాళ్ళం అండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత గోల్డ్ ఈజ్ సేఫ్, దాంట్లో రిస్క్ లేదా? రిస్క్ ఉంది. గోల్డ్లో కూడా రిస్క్ ఉంటుంది. గోల్డ్లో కూడా లాసెస్ వస్తాయా, సిల్వర్లో కూడా లాసెస్ వస్తాయా, ఇవి కూడా రిస్క్ ఫ్రీ కాదు అనే విషయం అయితే అందరికీ అర్థమైందండి. సో నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు కొనుక్కోవచ్చా? సో ఇప్పుడు సిచ్యువేషన్ గోల్డ్ ఎలా ఉంది, రూపీ స్ట్రాంగ్ అయిందండి. బికాస్ ఆఫ్ మన ట్రేడ్ డీల్ వల్ల రూపీ స్ట్రాంగ్ అయింది. సో గోల్డ్ కొంచెం అంత పెరిగే అవకాశాలు కొంచెం తగ్గిపోయాయి. అలానే జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా, ఇప్పుడు మనకి మీటింగ్ ఉంది, ఆయన ఇరాన్తో మీటింగ్ చేస్తూ ఉన్నారన్నారు. యుఎస్లో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ హ్యావింగ్ ఏ మీటింగ్ ఆన్ Feb 6th. సో కొంచెం టెన్షన్స్ కూడా, జియో పొలిటికల్ టెన్షన్స్ యుఎస్ ఇరాన్ మధ్య కొంచెం డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే రిస్క్స్ తగ్గిపోతాయో గోల్డ్ మీద ఉన్న ఇది కూడా తగ్గిపోతుందండి, ఆ డిమాండ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ పెరిగేది, రిస్క్స్ పెరిగితే పెరుగుతాయి, రిస్క్ తగ్గితే తగ్గిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఇలాంటివన్నీ మనం గమనించుకుంటున్నామో, ఒకసారి రూపీ బలపడడం కానీ, లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం, మళ్ళీ స్టాక్ మార్కెట్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? గోల్డ్ నుంచి మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్త ఫెడ్ చైర్మన్ వచ్చి ఆయన నేను డాలర్ని ఎట్లయినా స్ట్రాంగ్ చేస్తా అంటున్నారు. సో మళ్ళీ మనీ అంతా గోల్డ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? డాలర్కి వెళ్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ డైనమిక్స్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద పీపుల్ హూ ఆర్ స్పెక్యులేషన్స్ చేస్తున్న వాళ్ళకైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందండి. లేదు నేను లాంగ్ టర్మ్గా గోల్డ్లో సిల్వర్లో స్టాండర్డ్గా ఒక స్టేజెస్లో కొనుక్కుంటూ వెళ్తున్నారో, ఒక 5 years 6 years టైం పీరియడ్తో పెట్టుకున్నారో, వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదండి. అంటే పడిపోయిందని ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. యూ ఫాలో యువర్ స్ట్రాటజీ. మనం ఒక డిసిప్లైన్డ్గా, ఒక స్ట్రాటజీగా ఏదైతే మనం అనుకున్నామో అది కంటిన్యూ చేయండి. అది పడిపోయింది అనగానే ఎక్కువ కొనడము, అది పెరిగిపోతుంది అంటే ఇంకా ఎక్కువ కొనడము, సో ఇలాంటివన్నీ కూడా కొంచెం మనం
తగ్గించుకోవాలి. లెట్స్ గెట్ బ్యాక్ టు ఇప్పుడు ఈ పర్టికులర్ మన ఈక్విటీ మార్కెట్స్. ఇప్పుడు మనం సిల్వర్ అయితే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఛానల్ అండి. అంటే సిల్వర్ గురించి కూడా ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఇప్పుడు పడిపోయింది కదా, ఆల్మోస్ట్ 30% వరకు కరెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాల్స్, మేడం మళ్ళీ సిల్వర్ బ్యాక్ వచ్చేసిందండి, సో మళ్ళీ పెరుగుతుందండి, మళ్ళీ కొనుక్కోవచ్చా? అసలు వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? సిల్వర్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్నదండి. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ డిమాండ్తో అది 2 lakhs వరకు వెళ్ళింది, అక్కడ నుంచి 2 నుంచి 4 lakh ఎవరు పట్టుకెళ్లారండి? ఓన్లీ ఇన్వెస్టర్స్, స్పెక్యులేటర్స్ తీసుకెళ్లారు. సో ఎప్పుడైతే స్పెక్యులేటర్స్ బయటకు వెళ్ళిపోతారో ఒకసారి అది ఇండస్ట్రీ డిమాండ్ వరకు అది ఎంత ప్రైస్ ఉంటుందో అంత ప్రైస్ మాత్రమే సిల్వర్ అనేది ఉంటుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్ సిల్వర్ గో విత్ ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ సప్లై. ఇది డిమాండ్ అండ్ సప్లై బట్టి వెళ్తుంది. లేదు అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగితే పెరుగుతుంది, ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గిపోతే తగ్గిపోతుంది. అంతే, స్పెక్యులేటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో సిల్వర్ని ఈ విధంగా మీరు చూసుకోవాలి. కానీ మళ్ళీ అందులో కూడా స్పెక్యులేషన్ అనేది చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదండి. ఓకే. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.